జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలంలోని నీలహల్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రామాలయంలో రాములకి అభిషేకం చేసిన గోవిందరెడ్డి స్వామి అనంతరం శ్రీరామాలయంలో భక్తుల కోసం వంటలు చేసి భోజనాలు నీలహల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మిర్జాపురం రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ బోయి ఈరన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఓం శాంతి శాంతి శాంతి. కష్టపడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ధర్నాలు యాగాలు చేసి సుప్రీంకోర్టులో కేసు వేసి గెలిచిన తర్వాత దీనికి సహకరించినటువంటి మన అటల్ బిహారీ వాజ్పేయి ఆ రోజు ఈ కేసు వేసిన ప్రతి ఒక్కరికి ఆ రోజు ఆయన సహకారం అందించినాడు. తర్వాత లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి గారు మన భారతదేశం మొత్తం రామరథం పెట్టుకొని రథయాత్ర చేసి ప్రజల్లో అయోధ్య గురించి చైతన్యం కల్పించినారు ఆ రోజు. దాని తర్వాత వాళ్ళు చేసిన దాని తర్వాత నరేంద్ర మోడీ గారు దీన్ని సుప్రీంకోర్టులో వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాలు అందించి గవర్నమెంట్ తరఫున కావాల్సిన డాక్యుమెంట్ అందించి సుప్రీంకోర్టులో కేసు గెలిచిన తర్వాత మన యూపీ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు దీన్ని సంకల్పం చేసి అక్కడ గుడి నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించి ఈరోజు మన అందరం జరుపుకున్న పండుగకి కారణం పెద్దలు యోగి ఆదిత్యనాథ్ కానీ, నరేంద్ర మోడీ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి, లాల్ కృష్ణ అద్వానీ కాదు, మన పూర్వీకులతోనే ఉన్నటువంటి పట్టుదల నుంచి ఈరోజు మనం దీన్ని సాధించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు సంతోషంగా పండుగ జరుపుకున్నారు, సంతోషదాయకం. అదేవిధంగా సాయంత్రం అందరికి తెలిసేలేదు, ఈరోజు పర్వదినం కాబట్టి అందరూ ఇల్లుల దీపాలు కనీసం 5 నుంచి 9, 11 ఎన్ని వీలైతే అన్ని సాయంత్రం గుమ్మంలో దీపాలు పెట్టుకోవాలని, ఇది మంచి మన ఇంటికి శుభ సూచకం కాబట్టి అందరూ పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి, గ్రామ యూత్ నిర్వాహకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రవీణ్ నిశాంత్